గుడ్ మార్నింగ్. ఈరోజు మ్యాథమెటిక్స్ పేపర్ 1Bలో డిఫరెన్షియేషన్లో ఉన్నాం కదా, అవి షార్ట్ ఆన్సర్స్ స్టార్ట్ చేస్తాను. అయితే దానికి ముందర లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఒక 2-3 ఫార్ములాస్ ఉన్నాయి, అవి ఇక్కడ వాడతాం అన్నమాట. సో కాబట్టి అవి ముందర చెప్పి అప్పుడు షార్ట్ ఆన్సర్ స్టార్ట్ చేస్తాను. లిమిట్ sin x by x as x tends to 0 is 1. Limit tan x by x as x tends to 0 is 1. Limit f of x plus h minus fx by h as h tends to 0 is equal to f dash x. ఇది ఆల్రెడీ చెప్తున్నాను. రెడ్యూస్ ది గివెన్ లిమిట్ అంటే మనకి ఒకవేళ 0/0 కానీ ఇన్ఫినిటీ ఆ ఫామ్లో కానీ ఉంటే దానికి ఒకటి రెడ్యూస్ ది గివెన్ లిమిట్ ఇంటూ స్టాండర్డ్ ఫామ్, అదనే చేయాలి. ఆర్ రేషనలైజ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ చూసుకోవాలి. న్యూమరేటర్ని డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి, అంటే ఒకే దాంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఫ్యాక్టరైజ్ అకార్డింగ్ టు ది ప్రాబ్లం, ఫ్యాక్టరైజ్ చేయడం. ఈ రకంగా ఇవి వాడాల్సి ఉంటుంది. అంతేనే చెప్తున్నాను. ఈరోజు చెప్పేవి షార్ట్ ఆన్సర్స్లో ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 1 ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. ఇదే ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే f dash x, ఇది లిమిట్ f of x plus h minus f of x by h. అంటే మామూలుగా కూడా ఫైండ్ చేయొచ్చు, రూట్ x plus 1 డెరివేటివ్ ఫైండ్ చేయడం. కానీ ఇక్కడ ఎప్పుడైతే యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నారో ఇలాగే చేయాలి. లెట్ fx is equal to స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 1 f of x plus h, అంటే x ప్లస్లో x plus h పడి స్క్వేర్ రూట్ ఆఫ్ x plus h plus 1. ఇప్పుడు f dash x లిమిట్ fx plus h minus fx by h as h tends to 0, that is equal to లిమిట్ స్క్వేర్ రూట్ ఆఫ్ x plus h plus 1 ఫైన్ చేసి పెట్టుకున్నాం కదా, మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 1 by h as h tends to 0. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే న్యూమరేటరు a మైనస్ b అని, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x plus h plus 1 a అని, మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 1 b అని అను. a ప్లస్ bతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x plus h plus 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 1 దాంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫామ్లో ఉంది కదా. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే రూట్ x plus h plus 1 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ x plus 1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ పోతాయి కదా, దానికోసం అందుకని ఇలా చేస్తాం. అప్పుడు x plus h plus 1 మైనస్ x మైనస్ 1 బై h ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x plus h plus 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 1. సింప్లిఫై చేస్తే న్యూమరేటర్లో h ఉంటుంది, డినామినేటర్లో h ఉంది. ఆ h సింప్లిఫై చేసి h క్యాన్సిల్ చేసి h, ఇంకా మిగిలేది 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ x plus h plus 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 1 యాజ్ h tends to 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై. ఇప్పుడు h ప్లస్లో 0 వేసాడు, అంటే సింప్లిఫై చేసాక మొత్తంగా అప్పుడు లిమిట్ వాల్యూ వేయాలి. 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 1. దేర్ఫోర్ d బై dx ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 1 ఈజ్ 1 బై 2 రూట్ x plus 1. ఈ రకంగా ఫైండ్ చేయాలి. చాలా సింపుల్. ఇందులో చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇదే మోడల్లో ఉంటాయి. f dash x లిమిట్ ద్వారా లిమిట్ వేసి ఫైండ్ చేయాలి. ఇచ్చేది ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ తీసుకుని ఒక మోడల్లో అది కూడా ఇది మామూలుగా చెప్పుకున్నాం కదా, ఇది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ sin 2x ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. వెరీ 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 ఇంపార్టెంట్. లెట్ fx is equal to sin 2x f of x plus h, that is sin 2 into x plus h, that is equal to sin 2x plus sin 2x plus 2h. f dash x limit f of x plus h minus fx by h as h tends to 0, that is equal to limit sin 2x plus 2h minus sin 2x by h as h tends to 0. ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది, sin c మైనస్ sin d. ట్రాన్స్ఫర్మేషన్స్ ట్రిగ్నోమెట్రీలో వస్తాయి. సో 2 cos c plus d by 2 sin c minus d by 2 అది ఫామ్. cos c plus d అంటే 2x plus 2h plus 2x
సి అని 2x ప్లస్ 2h అనుకున్నాం, అలాగే డి అని 2x అని, సి ప్లస్ డి బై 2, అలాగే సైన్ సి మైనస్ డి బై హెచ్ యాజ్ హెచ్ టెన్స్ టు జీ. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 2 cos 4x ప్లస్ 2h బై 2 వస్తుంది, సైన్ 2h బై 2 బై హెచ్ యాజ్ హెచ్ టెన్స్ టు జీ. దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ లిమిట్ కాస్ ఆఫ్ 2 బయటికి తీస్తుంది, ఎందుకంటే డినామినేటర్లో 2 న్యూమరేటర్లో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2x ప్లస్ హెచ్ సైన్, ఇక్కడ కూడా యాంగిల్ వాల్యూ కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు యాంగిల్ లోపలే. సో కాబట్టి హెచ్ 2 క్యాన్సిల్ అయిపోయి హెచ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లిమిట్ కాస్ 2x ప్లస్ హెచ్ సైన్ హెచ్ బై హెచ్. ఇప్పుడు సెపరేట్ చేద్దాం, ప్రోడక్టే కదా, ఇండివిజువల్గా లిమిట్స్ అప్లై చేద్దాం ఈ ఫంక్షన్కి ఈ ఫంక్షన్. దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ లిమిట్ కాస్ 2x ప్లస్ హెచ్ ఇంటూ ఈ హెచ్ని సైన్కి ఇద్దాం, ఒకదానికే కదా ఇవ్వాలి, హెచ్ స్క్వేర్ లేదు కదా, సో దాన్ని సైన్కి ఇద్దాం. లిమిట్ సైన్ హెచ్ బై హెచ్ యాజ్ హెచ్ టెన్స్ టు జీరో. అండ్ ఫార్ములా ఉంది కదా, లిమిట్ సైన్ ఎక్స్ బై ఎక్స్ యాజ్ ఎక్స్ టెన్స్ టు జీరో ఇస్ 1. సో అది వేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 వేస్తే హెచ్ ప్లస్ 0 వేస్తాం, 2 cos 2x ప్లస్ 0 ఇంటూ 1. దట్ దిస్ వాల్యూ ఇస్ 1 కదా, సైన్ 0 బై సైన్, ఆ ఫార్ములా ఉంది డైరెక్ట్గా, దాని వాల్యూ 1. సో కాబట్టి దట్ ఇంటూ 1 ఇజ్ ఈక్వల్ 2 cos 2x. ఈ రకంగా దేర్ ఫోర్ డి బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ 2x ఇస్ కాస్ 2 cos 2x. ఎందుకంటే 2 ఉంది కదా ముందర, 2 cos 2. ఈ రకంగా ఏదైనా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఇస్తే ఇదే మోడల్, ఒకసారి కాస్ ఏఎక్స్ అని అడగచ్చు, లేదా tan 2x అని అడగచ్చు. ప్రొసీజర్ అంతా కూడా ఇదే ప్రొసీజర్, ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చుద్దాం, అంటే రెండు ఫంక్షన్స్. ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ వేయాలి. సో ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎఫ్ డాష్ ఎక్స్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ fx by h as h tends to 0. That is equal to limit x plus h value substitute into sin x plus h minus x sin x by h as h tends to 0. That is equal to limit x sin x plus h అంటే ఎక్స్పాండ్ చేస్తాం, h sin x plus h minus x sin x. ఇప్పుడు x టర్మ్స్ అన్నీ ఒక పక్కకి, h టర్మ్స్ అన్నీ ఒక పక్కకి రాదు. ఎక్స్ కామన్ తీస్తాం, అంటే ఫస్ట్ దాంట్లో నుంచి లాస్ట్ దాంట్లో నుంచి ఎక్స్ కామన్ తీస్తే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్ యాజ్ హెచ్ టెన్స్ టు 0. ఇప్పుడు మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఇప్పుడు హెచ్ రెండింటికి కూడా సెపరేట్ చేయొచ్చు, రెండింటికి ఇవ్వచ్చు. సో ఎక్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ బై హెచ్ ప్లస్ హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇప్పుడు ఫస్ట్ ఏ ఫామ్లో ఉంది, సైన్ సి మైనస్ సైన్ డి, ఇందాక వాడాం కదా, 2 cos సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2, అదే ఫార్ములా ప్లస్ ఇక్కడ సెకండ్ పార్ట్లో హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్. ఈ రకంగా వచ్చి ఎక్స్ ఏమో బయటికి తీసిస్తే ఈ రకంగా వచ్చి. ఇప్పుడు 2 కూడా బయటికి తీసిస్తే 2x అంటే ఇండివిజువల్గా అదే చేస్తాను అన్నమాట, లిమిట్స్ అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ పార్ట్లోంచి 2 బయటికి తీసి 2x ఉంది ఇంటూ లిమిట్ కాస్ 2x ప్లస్ హెచ్ బై 2 సైన్ హెచ్ బై 2 బై హెచ్ ప్లస్ లిమిట్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ యాజ్ హెచ్ టెన్స్ టు జీ. దట్ ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ లిమిట్ కాస్ ఆఫ్ 2x బై 2 అంటే ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 యాజ్ హెచ్ టెన్స్ టు 0. ఇక్కడ ప్రోడక్ట్ కదా, ఇక్కడ కూడా అంతే, హెచ్ని ఒకదానికి ఇద్దాం, దేనికి ఇద్దామంటే సైన్ ఫంక్షన్కి ఇద్దాం. లిమిట్ సైన్ హెచ్ బై 2, సైన్కి ఎందుకు ఇస్తామంటే ఆ ఫార్ములా తెచ్చుకోవడానికి, సైన్ హెచ్ బై హెచ్ యాజ్ హెచ్ టెన్స్ టు 0 ఆ ఫార్ములాకి తెచ్చుకోవడం. సో సైన్ హెచ్ బై 2 బై హెచ్ యాజ్ హెచ్ టెన్స్ టు 0 ప్లస్ ఇక్కడ 0 వేస్తే హెచ్ ప్లస్లో అక్కడ ఏమవుతుంది, సైన్ 0 అయిపోతుంది కదా అంతా కూడా. లిమిట్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కదా, హెచ్
జీరో వేసాం, అక్కడ జీరో వేస్తే సైన్ ఎక్స్ వస్తుంది, అది కదా. హెచ్ ప్లస్లో జీరో వేస్తున్నాం, లిమిట్ సైన్ ఎక్స్ యాజ్ హెచ్ టెన్స్ టు జీరో అనొచ్చు. హెచ్ జీరో వేస్తాం, ఇంకా సైన్ ఎక్స్ మిగులుతుంది. నెక్స్ట్ 2x, ఇక్కడ కాస్ ఎక్స్ ఇంటూ హెచ్ బై టూ. ఇక్కడ ఏమవుతుందంటే ఈ లిమిట్ సైన్ హెచ్ బై టూని హెచ్ బై టూ లాగే ఉండాలి, కాబట్టి కిందన కూడా హెచ్ బై టూ రావాలి. అంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 చేద్దాం కింద పార్ట్. అప్పుడు హెచ్ బై టూ ఇంటూ 2 ఉంటుంది కదా. అప్పుడు సైన్ హెచ్ బై టూ బై హెచ్ బై టూ, అది ఏ ఫామ్లో ఉంది, సైన్ ఎక్స్ బై ఎక్స్ యాజ్ ఎక్స్ టెన్స్ టు జీరో, అది 1 అయిపోతుంది, అంటే ఇంటూ 1/2 మిగులుతుంది. ఆ రకంగా ఇక్కడ 1/2 వస్తుంది. 1/2 ఈ హెచ్ బై టూలో జీరో వేసేస్తే ఓన్లీ కాస్ ఎక్స్ మాత్రమే మిగులుతుంది, ప్లస్ సైన్ ఎక్స్. ఇక్కడ దాంట్లో కూడా అలాగే కదా అయింది, సైన్ ఎక్స్. సో ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఈ రకంగా దేర్ఫోర్ dy dx ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఈ రకంగా ఫైండ్ చేయాలి. ఇది ఒక మోడల్. అంటే రెండు ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈ రకంగా చేస్తాం. ఏం లేదు, ఎక్స్ ప్లస్ హెచ్ వేయడం, తర్వాత ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒకవైపు, హెచ్ టర్మ్స్ అన్నీ ఒకవైపు, తర్వాత సైన్స్ మైనస్ సైన్ డి ఫార్ములా అప్లై చేస్తాం. అప్లై చేశాక ఇక్కడ చిన్నది, ఎందుకంటే సైన్ హెచ్ బై టూ బై హెచ్ అంటే హెచ్ బై టూ ఉంది కాబట్టి కిందన ఆ హెచ్ని కూడా మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 చేస్తాం. ఎందుకంటే మనకి ఫార్ములా సైన్ హెచ్ బై హెచ్ యాజ్ హెచ్ టెన్స్ టు జీరో. పైన హెచ్ ప్లేస్లో ఏదైతే ఉందో అదే మళ్ళీ డినామినేటర్లో కూడా ఉండాలి, అందుకు మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 చేస్తాం. అంతే చేయగానే మనకి అది 1 అయిపోయింది. 1 అయిపోయాక ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా ఫైన్ మామూలుగా కూడా చేయొచ్చు, కానీ ఫస్ట్ ప్రిన్సిపల్ అనగానే ఈ రకంగా మాత్రమే చేయాలి. మిగతా సమ్స్ నెక్స్ట్ వీడియోలో సెర్చ్ చేస్తాం. థ్యాంక్ యూ.